ఆ వాక్యము శరీరధారి అయింది కదండి. అవును. మరియ కన్యక గర్భంలోనికి వచ్చింది. ఆ విధంగా ఆయన పేరు కూడా వాక్యము అని ఉందండి. ప్రకటన 19:13 చివరి లైన్‌లో మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అవును. మరి దేవుడు ఎందు నిమిత్తమై తన కుమారుని భూలోకంలోనికి పంపించినాడు అనంటే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏం కావద్దట నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకి అనుగ్రహించినాడు అన్నట్టు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ వాక్యమందు వారందరూ కూడా నశింపకుండా ఉండునట్లు ఇచ్చాడు. అంతేకాదు మనం ఇంకా చూసినట్లయితే మొదటి యోహాను 2:25లో నిత్య జీవము అనుగ్రహింతునని ననునదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానం. ఆయన చేసిన వాగ్దానం ఏంటి? ఆ కుమారుని పంపించినాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపద్దు. ఆ! అందుకని ఈ వాగ్దానం అంటే నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే. నిత్య జీవం అనుగ్రహించటానికి మాత్రమే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము. దేవునికి స్తోత్రం.